పార్వతీదేవి నందిని శపించింది అని మీకు తెలుసా? ఇది మన తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఒకసారి శివపార్వతులు పాచికలాడుతున్నారు. పార్వతీదేవి పక్కనే కూర్చొని ఉన్న నందీశ్వరుడిని మాలో ఎవరు గెలుస్తారో చెప్పు అని అడిగింది. ఇంకెవరు, నా భోలేనాథుడే గెలుస్తాడు తల్లి అని చెప్పింది. కానీ ఆ పాచికల ఆటలో శివుడు ఓడిపోతాడు. నంది, ఇప్పుడు నేనే గెలిచాను కదా, నువ్వు ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నావు, మహాదేవుడు గెలుస్తాడు అని చెప్పావు, కానీ ఓడిపోయాడు. నీకు నాకన్నా శివుడు అంటేనే ఎక్కువ ఇష్టం కదా, నువ్వు మహాదేవుడి నుండి దూరంగా కూర్చో అని శపిస్తుంది. పార్వతిని, శివుడు శాపాన్ని వెనక్కి తీసుకో, నేను లేకుంటే నందీశ్వరుడు జీవించలేడు, నంది లేకపోతే నేను జీవించలేను అని చెబుతాడు. అప్పుడు పార్వతి, నా కొడుకు అయిన గణేశుడిని నంది ఎప్పుడైతే సంతోష పెడతాడో అప్పుడే శాప విముక్తి అవుతాడు అని అంటుంది. నంది గణేశుడిని సంతోష పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, కానీ గణేశుడు సంతోషపడాడు. ఒక రోజు నంది గడ్డి తింటుండగా ఇంతలో గణేశుడు నంది దగ్గరికి వచ్చి, ఈ రోజు నువ్వు నాకు ఏమీ తినిపించలేదు. అప్పుడు నంది తింటున్న గడ్డిని గణేశుడికి ఇస్తాడు. గణేశుడు నవ్వుతూ, అది తిని నన్ను సంతోష పెట్టావు నందీశ్వర, ఉండు అమ్మకి చెబుతాను అని పార్వతీదేవి సంతోషపడి శాపం నుండి నందిని విముక్తి చేస్తుంది. అందరూ జై గణేశ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.